యేసుక్రీస్తునందు సంగమా, ఈ దినము ఈ రీతిగా ఈ మాసంలో ఈ శుక్రవారపు రోజు ఈ ప్రత్యేక ఉపవాస ప్రార్థనా కూడికను బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నాను. అల్పులము, యోగ్యత లేని మనలను దేవుడు ఏర్పాటు చేసుకొని విశేషమైన తలాంతులను కృపను అనుగ్రహించి సజీవ సాక్షులుగా తన సన్నిధిలో వాడుకుంటున్న విధానమును బట్టి ప్రభువును ఎంతగానో స్తుతిస్తున్నాను. దేవునితో గడుపుటకు ఎంతో సమయం ఉన్నప్పటికీ మనకు లోక జ్ఞానములో మునిగి తేలుతూ ఉన్నప్పుడు దేవుని సమయము గుర్తుకు రాదు. దేవునితో గడపాలన్న వివేచన రాదు. లోకమును ఎప్పుడైతే నీవు పెంటతో పోల్చుకుంటావో అప్పుడు దేవునితో గడపాలన్న తపన పుడుతుంది. నీ ప్రార్థన పరమునకు చేరుతుంది. వ్యర్థముగా సమయాన్ని వృధా చేయటం వలన ఆశీర్వాదము రాదు. అంతకాడికి భక్తి చేయటము వ్యర్థమే. అది పనికి మాలిన భక్తిగా బైబిల్ గ్రంథం హెచ్చరిస్తుంది. దేవునితో గడిపే సమయము ఉండినా కూడా గడపకపోతే నీ అంతటి మూర్ఖుడు లేడు. వాక్యము చక్కగా సెలవిస్తుంది ఏంటంటే, మీరు భూ సంబంధమైన వాటి కొరకు ఎదురు చూడకుడి, కానీ పర సంబంధమైన మీ స్వాస్థ్యమైన పరమకానానుకు చేరులాగున ప్రార్థించండి. ఈలోక ఆశీర్వాదాలు, ఈలోక బ్రతుకు కొరకు ఆలోచిస్తూనే దేవుని దుఃఖపెట్టడం ప్రారంభిస్తాం. మీకు ఇష్టమైనది, ఇంపైనది మీ యొద్ద నుండి నేను తీసివేస్తానంటాడు ఒక గ్రంథంలో. ఎప్పుడు తీసివేస్తాడంటే ఆయన సన్నిధిని మనము పాటించనప్పుడు, అవసరానికి అనుకూలమైన వాటికి భక్తి చేయకూడదు. చెయ్యాలంటే చెయ్యాలి అనుకొని అసలే చేయకూడదు. దేవుని చేత పట్టబడిన తరువాత ఆయన శరీరమును వెతుకుతూ ఉన్నప్పుడు, శరీరమును తింటూ ఉన్నప్పుడు ఒక టైం టేబుల్ నీకు ఉండాలి. ఈ టైం వరకు నా కాలక్షేపాలు, ఈ టైం వరకు నా టైం, ఈ టైం వరకు నా ఇంట్లో పని, ఈ టైం తర్వాత నేను దేవునితో గడపాలన్న ఆలోచన ఉన్నప్పుడే యు ఆర్ సక్సెస్. టైం అంతా పోగొట్టుకొని చివరికి ఒక అర్ధగంట, 10 నిమిషాలు, పావు గంట నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన వినడు. దేనికైనా ఒక లిమిటెడ్ టైం ఉంటుంది నీ మొర వినటానికి. ఆ లిమిటెడ్ టైంలో నీ మొర వ్యక్తపరచబడాలి. ఆ లిమిటెడ్ టైంలో నీ మొర వ్యక్తపరచబడకపోతే ఆశీర్వాదాలు రావు. ఒక సమయం ఉండాలి, సమయాన్ని కుదుర్చుకునే జీవితం ఉండాలి. ఈరోజు 3 గంటలు పని చేస్తే రేపటికి 2 గంటల 50 నిమిషాలు చేయాలి. మరుసటి రోజుకి 2 గంటల 40 నిమిషాలు, మరుసటి రోజుకు 2.5 గంటల్లో కుదిర్చుకోవాలి. రోజుకి పని భారం పెరుగుతే ఆశీర్వాదానికే దూరం అవుతాం. ఇది నేను చెప్తున్నా మాట కాదు, ఇది వాక్యము చెబుతుంది. వాక్యాన్ని అనుసరించేవారు, వాక్యపు అడుగుజాడల్లో నడిచేవారు వాక్యాన్ని పాటించి జీవించాలి. 3 గంటలు కదా అని 4 గంటలు టైం తీసుకొని పని చేస్తే నీ లోక పని ఎవడికి కావాలి? ఈ లోక పని ఎవడికి కావాలి? నీ ఎంట పాపం పొంచి ఉందంటే, నీ ఎంట కష్టము సుఖాలు, నీ ఎంట
సాతానుడు పొంచి ఉన్నాడంటే కారణం ఏంటంటే నువ్వు దేవునికి ఇచ్చే టయాన్ని దొంగలించేస్తున్నావు. నాకు మీరు ఇచ్చే సమయాన్ని దొంగలిస్తున్నారని ఊరక చెప్పలేదు కదా. ప్రార్థనలో పిహెచ్డి చేసినంత హెచ్చింపులకు వెళ్ళకూడదు. నువ్వు ఎంత గంటల తరబడి ప్రార్థించినా ఆ ప్రార్థన ఒకసారి బేరీజు వేసుకోవాలి. ఈ ఉపవాస ప్రార్థనలో దేవుడు ఒక ప్రత్యేకమైన కోణములో మాట్లాడేటకు గత రాత్రి నన్ను సిద్ధపరిచారు. పిల్లరా, ప్రార్థన చేసేటప్పుడు మనము మరొకరి మీద ఆధారపడాలి. మరొకరి మీద ఆధారపడినప్పుడే నీ ప్రార్థన పరలోకానికి చేరుతుంది. నువ్వు ఇప్పటి వరకు చేసిన భక్తి ఒక ఎత్తు అయితే ఇక నుండి చేసే భక్తి ఒక ఎత్తు. ఈ సంవత్సర ప్రారంభం నుండి చెప్పుకొని వస్తున్నాను, ఇది అభివృద్ధి సంవత్సరం. ఇంకా నీవు నిన్ను సమర్థించుకుంటూ పోతే నీ అంతటి భ్రష్టురాలు లేదు, నీ అంతటి భ్రష్టుడు లేడు. సమయము దొరికినా నిమిషము దొరికినా దేవునితో గడపడానికి ప్రయత్నం చేయాలి. సేవకుడు ఏం చెప్తాడన్న ఆశ ఉండాలి. దేవుడు నాతో ఏం మాట్లాడతాడా అన్న తపన ఉండాలి. ఇంట్లో సేవకుడు ఉంటే ఇంట్లో వాళ్ళకి విలువ ఉండదని ప్రభు ఎప్పుడో చెప్పాడు. బయట సేవకుడు ఉంటే బయట సేవకుడికి ప్రయారిటీ ఇస్తారు. అందుకే అంటాడు, సేవకుడు సొంత ఊరిలో ఘనహీనుడు, సొంత ఇంటిలో మావోడే కదా. ఒక సింపుల్ లాజిక్ చెప్తా. మోషే గుడారమును కట్టినప్పుడు మోషే అనుకున్నాడు నా వాళ్ళ మధ్య కడదాం అనుకున్నాడు. నిర్గమకాండం చదివితే చక్కగా అర్థమవుతుంది. మా ఊడే కదా, మా పాస్టరే కదా, మా తమ్ముడే కదా, నా కొడుకే కదా, నా కూతురే కదా అని అనుకుంటారు. మోషే, నువ్వు గుడారమును కట్టావు కదా, ఈ గుడారం మీద నా అభిషేకం రావదు. మోషే గుడారమును కడితే ఆ గుడారం మీదకి దేవుని అభిషేకం రాలా. కారణం ఏంటి అని ఆలోచించి ప్రార్థన చేస్తే ప్రభు అంటాడు, నా కొరకు నీవు ఒక ప్రత్యక్ష గుడారమును కట్టు. అంటే ప్రత్యేకమైన గుర్తింపు నాకు కావాలి. దానిని పాళెం వెలుపలికి వెళ్ళి కట్టు. సేవకుడు స్వదేశమందు ఘనహీనుడు, తన ఇంటిలో ఘనహీనుడు, బయటికి వెళితే ఘనుడు అన్నాడు. మా పాస్టరే కదా అని కొంతమందికి ఆలోచన ఉంటుంది. ఆశీర్వాదం పొందకపోవడానికి కారణం ఏంటంటే అదే. నీవు ఎప్పుడైతే నీ ప్రార్థనా జీవితాన్ని పాళెము వెలుపలకి వెళ్ళి ప్రార్థిస్తావో అప్పుడే నీ మొర వింటాడు. యాజకుడు ఉన్నప్పుడు ఎలా వినియోగించుకోవాలో తెలియని అసమర్థులు ఉన్నారు. చాలా సంఘాల్లో దైవ సేవకుడు లేకపోతే ఆ బాధ ఏంటో వాళ్ళకు తెలుసు. పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్లు తాగటం మంచిది. వాక్యము సెలవిస్తుంది, లేఖనాలు సెలవిస్తున్నాయి, నీ ప్రార్థన అనేది ప్రత్యక్షముగా ఉండాలి. ప్రత్యక్ష గుడారములో కట్టబడిన ధూపం వేదికగా నువ్వు మారాలి. గుడారమును కట్టకూడదు, ప్రత్యక్ష గుడారమును కట్టాలి. గుడారమునకు ప్రత్యక్ష గుడారమునకు తేడా ఉంది.
గుడారములు కడితే నా వాళ్ళు వస్తారు, నా వాళ్ళు ఉంటారు, మా అత్తమామలు, మా అన్నదమ్ముళ్ళు, మా అక్క చెల్లెళ్ళు, మా బంధువర్గం ఉంటది అనుకున్నాడు మోషే. ఎప్పుడైతే ప్రభువు పాడెం వెలుపలికి వెళ్ళి గుడారమును, ప్రత్యక్ష గుడారమును కట్టమన్నాడో, ఈ గుడారము కంటే ఆ ప్రత్యక్ష గుడారం మీదకి దేవుని అభిషేకం వచ్చింది. అందుకే నిర్గమకాండములో ప్రత్యక్ష గుడారం అని రాయబడింది. ఎందుకు? గుడారమును కట్టాడు, విపులమయ్యాడు. ప్రత్యక్ష గుడారమును కట్టు, దీవించబడతావు. నేను రోజు చేస్తున్న ప్రార్థన, దేనికోసం నీ ప్రార్థన? ఎంతవరకు మేలు పొందినావు? ఎంతవరకు ఆశీర్వాదాన్ని పొందినావు? ఎంతవరకు దేవుని దగ్గర దీవించబడ్డావు? నీ ప్రార్థనలో పరిశుద్ధత ఉందా? ప్రభు ఉన్నాడా? ప్రభువుని ఘనపరచడం పక్కన పెట్టి అన్ని ప్రార్థనలు చేస్తాం. మనము ప్రార్థన చేసేటప్పుడు మరొకరు మనకు తోడ్పడాలి. ఎవరతనంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు లేకుండా మనం ప్రార్థన చేస్తే బలహీనులమైపోతాం. ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. కాసేపు మీరు చేతులు ఎత్తుతారు, మరి కాసేపట్లో చేతులు దించేస్తారు. కాసేపు మోకాళ్ళ మీద ఉంటారు, మరి కాసేపట్లో మోకాళ్ళ మీద నుండి కింద. ఈ కాసేపు ఎత్తి కాసేపు దించేస్తున్నావు అంటే కారణం ఏంటంటే, నీవు చేసే ప్రార్థనలో నీకు తోడుగా పరిశుద్ధాత్ముడు లేడు. నువ్వు చేసే ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు గాని ఉంటే ఎత్తిన చెయ్యి ఎత్తినట్టే ఉంటది, వేసిన మోకాళ్ళు వేసినట్టే ఉంటది. ప్రారంభించబడిన ప్రార్థన గంటల తరబడి ప్రభువుతో మాట్లాడటమే చేస్తావు. నీవు చేసే ప్రార్థనలో ప్రభు ఉంటే ప్రార్థనలో మైమర్చిపోతావు. ఆయన లేకపోతే కాసేపు చేతులు ఎత్తు ప్రార్థిస్తావు, కాసేపు పడుకొని ప్రార్థిస్తావు, కాసేపు కూర్చొని ప్రార్థిస్తావు. నిలకడ ఉండదు. ఇది నిలకడ లేని బ్రతుకు సాదృశ్యం. నీ జీవితానికి నిలకడ ఉండాలి. నీ జీవితానికి నిలకడ ఉండాలి. దేవుని మందిరానికి వచ్చే నీవు దేవునితో మాట్లాడడానికి సిద్ధపడినప్పుడు ఓ నిర్దిష్టమైన పరిణామములో కూర్చోవాలి. నువ్వు చేసే ప్రార్థనలో నిలకడత్వం ఖచ్చితంగా ఉండాలి. ఈనాడు చాలా మంది చేసే ప్రార్థనలో నిలకడ ఉండదు. చేతులు ఎత్తి ప్రార్థన చేస్తే ఎంతసేపు చేస్తారండి? నీ చేతులు బలహీనమైపోతున్నాయంటే కారణము పరిశుద్ధాత్ముని సహాయము లేదనే అర్థం. పరిశుద్ధాత్ముడు ఉంటే ఒకవేళ చేతులు బలహీనమైపోతూ ఉన్నా పరిశుద్ధాత్ముడు తన బలము చేత ఆ చేతులను మరలా నిలబెడతాడు. ఎంత విస్తారముగా మనము పరిశుద్ధాత్మను పొందాలి అని ఆశపడతామో అంత విస్తారముగా ప్రార్థన చేయుటకు పరిశుద్ధాత్ముడు మనకు సహాయము చేస్తాడు. యూదా పత్రికలో 1వ అధ్యాయం ఉంటుంది. 21వ వాక్యములో ఒక మాట ఉంటుంది, చక్కగా వర్ణిస్తాడు భక్తుడు. మీలో చాలా మంది పరిశుద్ధాత్మను పొందట్లేదు కదా, పరిశుద్ధాత్మలో ప్రార్థన ఎలా చేయాలో కూడా తెలియని స్థితిలో ఉన్నారు. యూదా పత్రిక 1:21 చదవాలి. మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు నిత్య జీవార్థమైన మన ప్రభువు యేసుక్రీస్తు. అక్కడ ఆగండి. ఇప్పుడు ఎక్కడ, ఎలా, దేంట్లో ప్రార్థించాలి? నీవు చేసే ప్రార్థన అంట పరిశుద్ధాత్మలో ప్రార్థించాలి.
పరిశుద్ధాత్ముని సహాయము తీసుకొని ప్రార్థించాలి. పరిశుద్ధాత్ముని సహాయము లేకుండా నువ్వు ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన నీకు ఆశీర్వాదము కాదు కదా, జవాబును కూడా తీసుకురాదు. పౌలు పై ప్రదేశములను తిరుగుతూ ఒకానొక రోజు అపోలో యొక్క సంఘాన్ని దర్శిస్తాడు. అపోలో కొరింథీలో ఉన్నప్పుడు జరిగినదేమనగా అని ప్రారంభించి అపోలో యొక్క విశ్వాసుల్ని అడుగుతాడు, విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందారా? అప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న విషయమే మాకు తెలియదు, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతి మాకు తెలియదు. మరి మీరు దేనిని బట్టి ఏ నామమందు బాప్తిసం పొందారని అంటే అంటారు, మేము యోహాను బాప్తిసాన్ని తీసుకున్నాం. అరే బాబు, యోహాను తన వెనుక వచ్చు వారి యొక్క అగ్ని బాప్తిసం గురించి మీకు చెప్పలేదా? మాకు తెలవదయ్యా. ఈనాడు ఎవరినైనా కదిలించు, ఎవరిని అడిగినా చెప్పే మాట పరిశుద్ధాత్మ అంటే ఏంటో మాకు తెలియదు. ప్రభువు సశరీరుడిగా భూమి మీదకి వచ్చి కలువరి శిలువలో ప్రాణత్యాగం అయ్యి తిరిగి పునరుద్ధానము జరిగిందని చెప్పి వెళ్ళిపోతూ ఏమన్నాడు, నేను మీకు వేరొక ఆదరణకర్తను పరిశుద్ధాత్ముని తోడుగా ఉంచి వెళ్తున్నానన్నాడు. పిల్లరా, పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే ఈనాడు చాలా మందికి తెలియట్లా. నీవు ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్ముడు నీకు తోడై ఉండాలి. మనం ఏదైనా మీటింగ్స్ పాంప్లెట్స్ వేసేటప్పుడు ముఖ్య ప్రసంగికుడు ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్ముడే మాట్లాడతాడు. ఏ మానవుడు మాట్లాడుటకు యోగ్యుడు కాడు. పరిశుద్ధాత్ముడే ముచ్చటించేవాడు, పరిశుద్ధాత్ముడే మాట్లాడే దేవుడు. నీవు ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థనలో నీకు సపోర్టుగా పరిశుద్ధాత్ముడు ఉండాలి. ఏనాడైనా ప్రార్థించారా, నేను ఆత్మ పొందాలి, ఆత్మ లేనివాడు నావాడు కాడన్నాడు కదా. మరి ఎంతవరకు దేవుని ఆత్మను పొందుకొని బ్రతుకుతున్నావు? దేవుని ఆత్మను పొందుకొని ఎంతవరకు దివ్యకరముగా ఆయనకు మహిమ తెచ్చేవాడిగా జీవిస్తున్నావు? యెషయా ప్రవచన గ్రంథములో అంటాడు, మాటకు మాత్రము ఆనందపురం అని ఆనంద గోపురం అని పిలువబడతారు, కానీ పేరుకు మాత్రమే, కానీ లోపల మాత్రము చెత్తా చెదారం ఇమిడి ఉంటుంది. చాలా మంది బయట చక్కగా అందంగా ఉంటాం, చూడటానికి కన్నులకు రమ్యమైనవిగా కనబడతాం, లోపల మాత్రం గజ్జి గజ్జి. లోపల హృదయము బాగుండదు, మనస్సు బాగుండదు, ఆత్మ పాడైపోతూ ఉంటది. వీడు మనస్సాక్షి చేత గర్దింపులకు రావుడు, ఈమె మనస్సాక్షి చేత గర్దింపబడదు. మనస్సాక్షి చేత గర్దింపబడువాడు దేవునికి భయపడతాడు. త్రాగుబోతుని చూడండి, మనస్సాక్షి చేత గర్దింపు ఉండదు కదా. అందుకే వాడికి భార్య పిల్లలు వాళ్ళ యొక్క బాధ్యత అర్థం కాదు. వాడికి త్రాగడానికి ఉంటే చాలు, విచ్చలు విడిగా ఏడబడితే ఆడ దొర్లుతూ ఉంటాడు. వాడు మనస్సాక్షి విషయంలో చచ్చిపోయిన వాడు. మనస్సాక్షిగాని ఉండి ఉంటే త్రాగేవాడా? మనస్సాక్షిగాని ఉండి ఉంటే పాపం చేసేవాడా? మనస్సాక్షిగాని ఉండి ఉంటే పరాయి సొమ్మును ఆశించేవాడా? నీది కానిది నీవు కోరవద్దు అంటుంది కదా. 10 ఆజ్ఞలో ఒక ఆజ్ఞ ఏంటి? నీ పొరుగు వానిది దేనిను ఆశించకు. మనస్సాక్షి చేత గర్తింపునకు రావాలి. మనం ప్రతిరోజు 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 నీ ఆత్మని గర్దించాలి.
ముందు పరిశుద్ధాత్మతో నింపబడాలి, ఆ తర్వాత ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మతో నింపబడకుండా నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో నీవు ఫలమును పొందవు. ఏదైనా సాంబ్రాణి కానీ బోళము కానీ ఎందుకు తీసుకుంటాం, ఎందుకు కొంటాం? సాంబ్రాణి కానీ బోళము కానీ ఇట్లాంటి పదార్థాలు దేనికి ఉపయోగించబడతాయి అంటే వాసనకు. వాటిని తీసుకెళ్లి నిప్పుల మీద వేస్తే ఆ నిప్పుల మీద నుంచి పొగ వస్తుంది, ఆ పొగ ద్వారా వాసన వస్తుంది. మన ప్రార్థన ధూపము వలె పైకి చేరాలి. ధూపము వలె పైకి చేరినప్పుడు మన ప్రార్థన దేవునికి ప్రీతికరముగాను అంగీకారముగాను మారాలి. మారాలి అంటే మన ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వెంత భక్తి చేసినా ఆ భక్తి సున్నం కొట్టిన సమాధి వలె ఉంటుంది. ఆ భక్తి చినిగిపోయిన సంచి వలె ఉంటుంది. చినిగిపోయిన సంచిలో ఎన్ని వస్తువులు వేసినా అది కింద పడిపోతుంది. విరిగి నలిగిన హృదయపు భక్తి ప్రార్థన నీకు లేకపోతే నువ్వెంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుని దగ్గరికి వెళ్ళదు. ముందు పరిశుద్ధాత్మతో చేరి బలపరచబడి విస్తారముగా పరిశుద్ధాత్మలో శక్తి పొందుకుంటే తర్వాత నీ ప్రార్థన ప్రభు దగ్గర చేరుతుంది. ప్రియులరా, ఈనాడు అలసట బలహీనత కలుగుతుంది అంటే కారణం పరిశుద్ధాత్మ అనుభవములోకి చేర్చబడట్లేదని అర్థం. ముందుగా మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుంది. ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు, మన ప్రార్థనకు జవాబు కలుగుతాయని ముందు మనకు ఒక నమ్మకం కుదరాలి, నమ్మకం ఉండాలి. నేను ప్రార్థన చేశాను, ఈ ప్రార్థనలో దేవుడు నాకు ఖచ్చితంగా జవాబిస్తాడని నమ్మాలి. నమ్మినప్పుడే ఆయన కార్యాలు నీవు చూడగలవు. రకరకాల విధాలుగా మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. రకరకాల విధాలుగా మనం ప్రార్థన చేసుకోవచ్చు. నిలబడి చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, మోకాళ్ళ మీద చేయొచ్చు, చేతులు ఎత్తి చేయొచ్చు, ఎట్లాగైనా చేయొచ్చు. కానీ నీవు చేసే ప్రార్థనలో పరిశుద్ధాత్ముడు ఉండాలి. బొర్లి కూడా ప్రార్థించవచ్చు. మనం ఇట్లా తల నేల కానిచ్చి ప్రార్థన చేస్తే ఆకాశమున సింహాసనము భూమిన పాదపీఠం అన్నాడు కదా. నీవు తల నేల కానిచ్చి ప్రార్థన చేస్తే నీ తల డైరెక్ట్గా ఆయన పాదాల దగ్గరికి వెళ్ళిపోతుంది. మన తల నేలకు పెడితే మన తల ఆయన పాదాలను తాకుతున్నట్టే. సొలొమోను దేవాలయంలో సొలొమోను ప్రార్థన చేసిన తర్వాత దేవుడు జవాబిస్తారు. నా దృష్టియు నా మనస్సుయు ఇక్కడ చేసే ప్రార్థనల మీద ఉంచి ఉన్నాను. నా దృష్టి ఉంచాను, నా మనస్సు ఉంచాను. మనుషులు ఎవరో చూస్తున్నారని, మనుషులు ఏదో అనుకుంటారని ప్రార్థన చేయకూడదండి. మనుషులు చూస్తున్నారని నీవు ప్రార్థన చేయకూడదు. దేవుడు చూస్తున్నాడని నీవు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీకు గొప్ప ప్రతిఫలాన్ని ఇస్తుంది. ఒక 3 విధాలుగా నేను ప్రార్థన గురించి మీకు తెలియపరుస్తాను కొద్ది మాటలు. ఒక సేవకునికి, విశ్వాసికి ఏ ప్రార్థన అవసరమో ఒక 3 విధాలైన ప్రార్థన జీవితాన్ని బైబిల్ గ్రంథంలో మనం ధ్యానం చేద్దాం. ఈ ఉపవాస ప్రార్థనలో ఓ 3 విధాలైన, దైవ సేవకుడికి కావచ్చు, విశ్వాసికి కావచ్చు, ఎవరికైనా ఓ 3 విధాలైన ప్రార్థనా జీవితాన్ని నేర్చుకుందాం. లూకా సువార్త 9వ అధ్యాయం 18వ వాక్యం.
మీరు ఎంత త్వరగా చదివితే నేను అంత త్వరగా చెప్పి ముగిస్తాను. లూకా సువార్త 9:18. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఆయన శిష్యులు ఆయన యొద్ద ఉండిరి. నేనెవడనని. చాలు. ఇదేం ప్రార్థన? ఇదేం ప్రార్థన? వ్యక్తిగత ప్రార్థన, ఒంటరి ప్రార్థన. ఇలారా ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా అని రాయబడింది. ఏమని? ఒంటరిగా చేస్తున్నాడు, ఇక పక్కన ఎవరు లేరు. ఆయన ఒంటరిగా ప్రార్థన చేసుకుంటున్నప్పుడు వ్యక్తిగత పర్సనల్ లైఫ్, పర్సనల్ ప్రేయర్ లైఫ్, వ్యక్తిగత జీవితం, వ్యక్తిగత లైఫ్, ఒంటరి ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన చాలా విలువైనది, చాలా బలమైనది. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునేవారు ఎప్పుడు దేవునితోనే గడుపుతారు. వీళ్ళకి ఫోన్ అవసరం లేదు, టీవీ అవసరం లేదు, లోక ముచ్చట్లు అవసరం లేదు, లోకపు ఆలోచనలు అవసరం లేదు. వారిని చూస్తున్నప్పుడే వారి ముఖ దర్శనములో ప్రార్థన కనబడుతుంది. ఒంటరిగా ప్రార్థన చేస్తున్న విశ్వాసి అయినా సేవకుడు అయినా ఎక్కువగా దేవునితో గడుపుటకు అవకాశం ఉంటుంది. ఒంటరిగా ప్రార్థన చేస్తున్న సేవకుడైనా విశ్వాసి అయినా ఎక్కువగా దేవునితో సంబంధాన్ని పెట్టుకుంటాడు. వీడికి లోక సంబంధం అవసరం లేదు. మనుషులు మెచ్చుకోవాలని, మనుషుల మెప్పు కొరకు, మనుషుల గొప్ప కొరకు భక్తి చేసేవారు, సద్దుకయ్యలు లాంటి వారు, మతాధిపతులు లాంటి వారు ఉన్నారు. వారు ప్రార్థనలోకి వెళ్ళగానే దేవుని కలుసుకొని దేవుడు వారిని కలుసుకుంటారు. ఎవరిని? వ్యక్తిగత ప్రార్థన చేసి దేవుని మీదే ఆధారపడేవారిని. పర్సనల్ లైఫ్, వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే వాడితో, వ్యక్తిగత ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేయడానికి కూర్చున్నప్పుడు దేవుడు వారిని కలుసుకుంటే వారు దేవుడిని కలుసుకుంటారు. ఇక వేరే ముచ్చట్లు, ముసలమ్మ ముచ్చట్లు ఉండవు. ఆయన సన్నిధిలో ప్రార్థన చేసే కొలది మాట్లాడుతూనే ఉంటాడు దేవునితో. బోరేసేటప్పుడు గుంతను తవ్వే కొలది నీళ్లు ఉబుకుతున్నట్లు ఇతడు వ్యక్తిగతముగా ఒంటరిగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నప్పుడు చేసే కొలది దేవుని దగ్గర నుండి సమాధానాలు వస్తూనే ఉంటాయి. సమయము పెట్టుకొని ప్రార్థనలో గడపడం కాదు. ప్రార్థన చేసేటప్పుడు, ప్రభుతో గడిపేటప్పుడు సమయము గుర్తుకు రానంతగా గడపాలి. అర్ధగంట చేసినాలే, గంట చేసినాలే, 2 గంటలు చేసినాలే, పావు గంట చేశాలే, 10 నిమిషాలు చేశాలే. సమయమును ఒక స్తంభముగా పెట్టుకొని చేయకూడదు. నీవు ప్రార్థనకు కూర్చుంటే ఆ ప్రార్థనలో దేవునితో మాట్లాడుతూ ఉంటే సమయం అనేది గుర్తుకు రాకూడదు. మీరు గమనించారా? ఈ ఒక లవ్ జంట, మేల్ ఆర్ ఫీమేల్, పురుషుడు స్త్రీ ప్రేమలో పడిన కొత్తలో వాళ్ళకి ఫోన్ ఇచ్చేసామంటే వాళ్ళు ఎన్ని గంటలు మాట్లాడతారు. వాళ్ళకి కొన్నిసార్లు మనకి ఇష్టమైన వారితో మాట్లాడేటప్పుడు ఎన్ని గంటలు మాట్లాడతామో మనకే అర్థం కాదు. సమయం గుర్తుకు రాదు. మనమే అంటాం, మీతో మాట్లాడుతూ ఉంటే సమయం అసలే గుర్తుకు రావట్లేదండి.
నీతో మాట్లాడుతూ ఉంటే సమయం గుర్తుకు రావట్లేదండి. నా జీవితంలో నేను గంట సేపు ఈరోజే మాట్లాడానండి అంటారు. అంటే సమయమును మరిచేంతగా వీరు ఇద్దరు మాట్లాడుకున్నారని మనకు అక్కడ అర్థమవుతుంది. మరి ఇదే ఫార్ములా దేవుని దగ్గర ఉపయోగించి చూడు. దేవుని దగ్గరకు వచ్చేసరికి టైం పెట్టుకుంటాడు. ఈరోజు అర్ధగంట చేశాను, అబ్బు చాలా ఎక్కువ చేసేసా, చాలా ఎక్కువ చేసేసాను. 10 నిమిషాలు చేశాడా, చాలా ఎక్కువ. అది లోక సంబంధమైన వ్యక్తులతో మాట్లాడటానికేమో సమయం మరిచేంత వరకు మాట్లాడతావు. లోకాన్నే సృజించి నీ జీవితానికే ఒక విలువైన స్థానంలో పెట్టే దేవునితో మాట్లాడేటప్పుడేమో సమయం పెట్టుకుంటాడు, టైం షెడ్యూల్. అంటే అంత విలువైన వ్యక్తి దేవుడు నీ దృష్టిలో కంటికి కనబడట్లేదా? వీడిలో పరిశుద్ధాత్ముడు లేడు. ప్రార్థనకు టైం పెట్టుకునే వాళ్ళు పరిశుద్ధాత్ముడు ఉండడు. ప్రభువానికి స్తోత్రం, నాకు ఇది అది అని. యేసు ప్రభు ఏటీఎం మిషన్ కాదు, కార్డు పెట్టిన వెంటనే డబ్బులు రావడానికి. నువ్వు కళ్ళు మూసుకొని 2 మాటలు 2 కన్నీటి బొట్టులు ఏడ్చిన వెంటనే నీకు సమాధానం ఇచ్చివేయటానికి ఆయన ఏటీఎం మిషన్ కాదు. దేవుళ్ళందరిలో దేవుడు కాడు, ఆయనే దేవుడు. ఆలోచన చేయి. వీళ్ళరా లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. లూకా సువార్త 6వ అధ్యాయం 12వ వాక్యం. బైబిల్ చెప్పిన వెంటనే తీయాలి. ప్రతిరోజు బైబిల్ చదువుతూ ఉంటే ఆటోమేటిక్ గా పేపర్స్ అన్ని ఫ్రీ అప్ అయిపోతాయి. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుటయందు రాత్రి గడిపెను. ఇప్పుడు ఎప్పుడు గడిపాడు? రాత్రంతా దేవునితో గడుపుటకు నిశ్చయించుకున్నాడు. నిద్రపోకుండా, కళ్ళు తెరవకుండా రాత్రంతా ప్రార్థనలో గడిపే జీవితాన్ని నేను ప్రకటిస్తున్న ప్రభువు చూశాడు, చేశాడు. బాగా మెచ్చిన 2 వ్యక్తులు కలిసి మాట్లాడుకునేటప్పుడు సమయం గుర్తుకు రాదు. బైబిల్లో యేసయ్య ఎత్తి చూపిస్తారు. ఏమని? మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వాక్యములో. మత్తయి సువార్త 6వ అధ్యాయం 1వ వాక్యములో ఆయన ఈ లోకంలో సశరీరుడిగా ఉన్నప్పుడు పదే ఈ మాటని ఎత్తి చూపిస్తూ ఉంటాడు. ఈ అధ్యాయములో ధర్మం గురించి, ప్రార్థన గురించి, ఉపవాస ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలో రాశాడు. దాంట్లో మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములు లేని ఎడల మనుషులు కనబడేటట్టు ప్రార్థన చేయి. మాకు నీవు ధర్మం చేసేటప్పుడు మనుషులకు కనబడేటట్టు ధర్మం చేయవద్దు. ఉపవాస ప్రార్థన జీవితాన్ని చేసేటప్పుడు మనుషులకు కనబడు రీతిగా చేయవద్దు, ఎక్స్ప్రెస్ చేయి. మాకు మనుషులకు కనబడు రీతిగా చేస్తే నీలో గర్వం సంభవిస్తుంది. దేవుని మందిరానికి ఫ్యాన్ తెచ్చేటప్పుడు ఫ్యాన్ మీద పేర్లు, ఏదైనా వస్తువులు తీసుకొచ్చేటప్పుడు ఆ వస్తువు మీద ఫలానా వ్యక్తి తెచ్చాడని పేరు. మనుషుల గొప్ప కొరకు, మనుషుల యొక్క మెప్పు కొరకు దేవుని మందిరానికి వచ్చేవారు లేకపోలేదు. మరి వీళ్ళు ఈ అధ్యాయాన్ని చదవరేమో.
ఈ అధ్యాయంలో ఉన్న మాటలు వాళ్ళకి అర్థం కాదేమో. ఒక వ్యక్తికి ధర్మం చేసేటప్పుడు, సర్వోన్నతుడైన దేవునికి ప్రార్థన చేసేటప్పుడు, ఉపవసించి మొరపెట్టేటప్పుడు వ్యక్తిగతముగా ఒంటరిగా ఉండి చేయమంటున్నాడు. మనుషులకు కనబడవలనని నీ నీతి కార్యాలు కనబడేటట్టు చేయమాకు. అవి ఒకవేళ మనుషులకు కనబడితే నేను వాటిని చూడను. నేను వాటిని చూడాలంటే మనుషులు వాటిని చూడకూడదు. మనుషులు కానీ వాటిని చూస్తే నేను చెయ్యను. నేను చెయ్యాలంటే వాడు చూడకూడదు. అదే అధ్యాయం 6వ వచనం చదువు. నీవు ప్రార్థన చేసేటప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయి. అప్పుడు రహస్యమందు చూచుచున్న నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇప్పుడు ఏ ప్రార్థన చేయాలి? రహస్య ప్రార్థన. 10 మంది చూసి అబ్బో ఈయన ఎంత ప్రార్థనా భక్తుడురా అనుకునేటట్టు కాదు ఉండమంది. వీధిలో నీ సాక్ష్యం ఉండాలి, గదిలో ప్రార్థనా జీవితం ఉండాలి. మనుషులకు కనబడవలనని భక్తి చేయమని చెప్పలేదు. మనుషులకు కనబడవలనని నటించమని చెప్పలేదు. నీవు ప్రార్థన చేసినప్పుడు రహస్యముగా ప్రార్థించు. అసలు ఆ ప్రార్థనలో ఎన్నో మేలులు పొందొచ్చు. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకునే వ్యక్తి దేవునితో సంబంధం కలిగి ఉంటాడు. వారి జీవితములో పాపము చేయటానికి అవకాశాలు రావు. ప్రార్థనాపరుడు పాపం చేయడు. పాపం చేసేవాడు ప్రార్థన చేయడు. కొందరిలో అశుద్ధత, పాపము, లోకాశలు కలిగి ఉంటున్నారు. అంటే అతనిలో క్రీస్తు లేడు, క్రీస్తు స్వారూప్యం అంతకంటే లేదు. వ్యక్తిగత ప్రార్థన లేని వారే తప్పనిసరిగా పాపములో పడే అవకాశాలు ఉన్నవి. వ్యక్తిగతంగా దేవునితో గడిపే అట్టి మంచి అనుబంధము లేని వారే తప్పనిసరిగా పాపపు ఇచ్చల్లో జారిపోయే అవకాశాలు ఉన్నాయి. దానియేలు ఓ మంచి ప్రార్థనాపరుడు. ప్రార్థన ఏమి చేస్తుందంటే తన స్థితి ఏమిటో, భవిష్యత్ ఏమిటో అర్థమయ్యేలా బోధిస్తుంది. ప్రార్థన చేస్తున్నావు అనుకో, ఫర్దర్ ఫ్యూచర్ భవిష్యత్ ఏంటో, నీ స్థితి ఏంటో, నీ తింటున్నావా, ఏం చేస్తున్నావో అర్థమయ్యేటట్టు మారుస్తుంది. దానియేలు ఒక మంచి ప్రార్థనాపరుడు. దానియేలు గ్రంథం 6:9 ఉంటుంది. ఆయన యథాప్రకారము అనుదినము తమ గుడారములో ఒంటరిగా దేవునికి ప్రార్థన చేయుచుండెను అని ఉంటది. యథాప్రకారం ప్రతిరోజు. కాగా రాజగు దర్యావేషు ఏలుబడి యందు రాయించి చేసెను. ఇట్టి శాసనము సంతకం చేయబడినని దానియేలు తెలుసుకొని అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారముగా అనుదినము ముమ్మార్లు మోకాళ్ళుని తన ఇంటిపై గది కిటికీలు యెరూషలేము కట్టునకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయనను స్తుతించుచు. ఇక్కడ చూడండి, యథాప్రకారంగా ప్రార్థిస్తున్నాడు. ఒకరోజు చేసి 2 రోజులు రెస్ట్ తీసుకోలా, ఒకరోజు చేసి 10 రోజులు రెస్ట్ తీసుకోలా, ఒకరోజు సువార్త ప్రకటించి 10 రోజులు రెస్ట్ తీసుకునేవాడు లేకపోలేదు. 10 రోజులు వాక్య పరిచర్య చేసి
నెల రోజులు రెస్ట్ తీసుకునేవాడు లేకపోలేదు. ఒకరోజు ప్రార్థన చేసి 2 రోజులు రెస్ట్ తీసుకొని బాగా ప్రార్థన చేశారు. మీరు చూసారా? ఆల్ నైట్ ప్రార్థన పెట్టుకుంటాం. ఆ రాత్రంతా ప్రార్థనలో గడిపాడు అనుకో, మరుసటి రోజు వ్యాపారానికి వెళ్ళడం మానేస్తాడు, ఉద్యోగానికి వెళ్ళడం మానేస్తాడు, పనులకు వెళ్ళడం మానేసి ఆ రోజంతా పడుకుంటాడు. చెప్పే మాట ఏంటి? రాత్రి అంతా ప్రార్థన చేశా, రాత్రి అంతా ప్రార్థన చేశా, కాబట్టి ఈ రోజంతా నేను పడుకోవాలి. ఇది చెప్పాడా దేవుడు? నీవు ఒక్కరోజు ప్రార్థన చేసే రోజంతా పడుకుంటే, రోజంతా రెస్ట్ తీసుకుంటే, నేను ప్రకటిస్తున్న క్రీస్తు ఆయన ప్రతి రాత్రి ప్రార్థనలో గడిపాడు కదా. ఆలోచించండి. పగలు సువార్త ప్రకటించి రాత్రులంట ఒలివల కొండకెళ్ళి రాత్రంతా ప్రార్థనలో గడిపాడంట. ఆయనకి నిద్ర రాదా? ఇశ్రాయేలుల దేవుడు కునకడు, ఆయన పరిశుద్ధి. ఇప్పుడు దానియేలు విషయాన్ని చూద్దాం. రోజు తరచుగా ప్రార్థన చేసేవాడంట, యథాప్రకారంగా. ఎట్లా యథాప్రకారంగా అనుదినము తను ఒంటరిగా దేవునికి ప్రార్థన చేయుచుండెను. అవసరమైనప్పుడు తన స్నేహితులను పిలుచుకునేవాడు. అవసరమైనప్పుడు తన స్నేహితులను పిలుచుకొని ప్రార్థన చేసే ఓ మంచి ప్రార్థనా భక్తుడు. మిగతా సమయాల్లో ఒంటరిగా ప్రార్థన చేసుకోవడం నేర్చుకున్నాడండి. పిల్లరా, తన బాధలు సంగతులు అన్నిటినీ ప్రభువుకు చెప్పుకుంటున్నాడు. దేవా, నేను ఈ దేశానికి వచ్చాను, మా దేశస్థులు కూడా ఇక్కడికి వచ్చారు. 70 సంవత్సరాలు ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట ప్రకారంగా మేము ఈ దేశములో బానిసలుగా బ్రతుకుతున్నాం. తర్వాత మేమంతా మా వాగ్దాన దేశానికి వెళ్తాము, అదిగో కిటికీలో నుండి కనబడుతున్న ఆ యెరూషలేము ప్రాంతానికి అని తన పరిస్థితి అంతా దేవునికి చెప్పుకుంటున్నాడు. మరి మేము ఈ దేశంలో ఉన్నప్పుడు కూడా మేము ఈ దేశానికి ఆశీర్వాదకరంగా మారాలి. ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడే కాదు, మా దేశంలోనే కాదు, ఈ దేశంలో ఉన్నప్పుడు కూడా ఈ దేశము మమ్మను బట్టి ఆశీర్వదింపబడాలి. ఇది ప్రార్థనాపరుడి యొక్క ఆలోచన. ఇర్మియా ద్వారా చెప్పబడిన ప్రవచనాలు నెరవేరిన వెంటనే మేము ఇక్కడి నుంచి మా దేశానికి వెళ్ళిపోతాం. 70 సంవత్సరాలు మేము ఈ బానిసత్వపు బ్రతుకును చేయాలి. ఎప్పుడైతే ఇర్మియా ప్రవచించాడో ఆ ప్రవచనం నెరవేరిన వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరిపోతాం. ఇదేనండి తాను దేవునితో చేసుకుంటున్న విన్నపాలు. కిటికీ యొక్క తలుపులు తెరిచేసి అలా యెరూషలేము ప్రాంతాన్ని చూసుకుంటూ మోకాళ్ళ మీద ఉండి దేవుణ్ణి ప్రార్థన చేయటం ప్రారంభిస్తున్నాడు దానియేలు. వ్యక్తిగత ప్రార్థన అనేది గొంతు కోసిన మేకలాగా అరవాల్సిన అవసరము లేదు. వ్యక్తిగత ప్రార్థన గొడవలు కేకలు వేస్తూ చేయాల్సిన అవసరం లేదు. ప్రభువా అని పిలిచిన వెంటనే ప్రభువు కూడా పలుకుతాడు. మన సంగతులు అన్నీ యొక్తాలాగా చెప్పుకోవాలి. యొక్త ప్రార్థన చేస్తారు. వ్యక్తిగతంగా ఒంటరిగా కూర్చొని ప్రార్థిస్తారు. నేను నా పిల్లలను నా సంగతి చూడు, నా పిల్లల సంగతి చూడు,
తన సంగతంతటిని ప్రభుతో వ్యక్తపరుచుకుంటాడు. నీవు ఉన్న చోటే వ్యక్తిగత స్థలముగా మారాలి. యేసయ్య ఒలివల కొండకు పోయాడు, ఇప్పుడు నేనేదో ఒక కొండ చూసుకోవాలి అని కాదు. యేసయ్య అక్కడికి పోయాడు, నేను అక్కడికి పోయి ప్రార్థన చేయాలని కాదు ఇక్కడ రాయబడింది. నీ ఉన్న స్థలమే ఓ ఒంటరి ప్రాంగణంగా మారాలి. మనము ఏదో అందరము కలిసి చేస్తున్నామని కానీ వ్యక్తిగతంగా ఎన్నో విషయాలను ప్రభుతో చెప్పుకోవచ్చు. సంఘముగా ఈ ఉపవాస ప్రార్థనలు మనం అందరం కలిసి ఏదో అందరం కలిసి చెప్పుకుంటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. కానీ వ్యక్తిగతముగా చేసే ప్రార్థనలు ఎన్నో విషయాలు దేవునితో చెప్పుకోవచ్చు. వ్యక్తిగతంగా చేసే ప్రార్థనలో అనుభవము, అనుభూతి, ఆ భక్తి జీవితం వేరే ఉంటుందండి. ఒకానొక రోజు నేను కాలేజీల్లో చదువుకుంటున్నప్పుడు మాకు హాస్టల్ పైన టెర్రస్ ఉంటుంది విశ్రాంతి తీసుకోవడానికి. కిందనంతా డిస్టర్బ్ చేస్తారని పైన ప్రార్థన చేసుకుందామని వెళితే పైకి వెళ్తాం. తరచుగా ప్రతిరోజు వెళుతూ ఏదో ఒక మూల పట్టుకొని ఆ మూలలో కూర్చొని తల మూలలో పెట్టుకొని ప్రార్థన చేసేవాళ్ళం. ఒకానొక రోజు ఉదయకాలం 4 గంటలకి ప్రార్థన చేసుకుందాంలే, కింద అందరు డిస్టర్బ్గా ఉంటుంది, బాగుండదులే అని పైకి వెళ్తే ఒక యవనస్తుడు, ఒక చిన్న పిల్లోడు ఆ మూలను పట్టుకొని 2 చేతులు ఆకాశం వైపు చూపించి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయడం ప్రారంభిస్తున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఇది నా స్థలం లే అని అంటామా? ఇట్లాంటి సందర్భాలు చూసినప్పుడు సంతోషం అనిపిస్తుంది. వెంటనే కిందకు వచ్చి నా గదిలో కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకొని తదుపరి కార్యక్రమాలు. వ్యక్తిగత పర్సనల్ లైఫ్ ఉండాలి. వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకోవాలి. ఏదో ఒక మూల దొరికితే ఆ మూలలో కూర్చొని ప్రార్థన చేసుకోవాలి. ఆదికాండం 32వ అధ్యాయం 24లో యాకోబు గురించి రాయబడుతుంది. అప్పటి వరకు 20 సంవత్సరాలు ప్రార్థన చేయకుండా, స్తుతించకుండా కుటుంబముతో కలిసిపోయి తర్వాత పడి లేచే పరిస్థితిలోకి వచ్చేసాడు యాకోబు. దేవునితో ఆ రోజు ఒక తీర్మానానికి వచ్చాడు. 20 సంవత్సరాలు నేను నీతో గడపడం మానేసి 20 సంవత్సరాలు అయింది. నా జీవితము పడవలాగా పడి తేలుతుంది, మునిగి తేలుతుంది. ఈరోజు ఏదైనా సాధించాలి అనే ఒకే ఒక దృఢ సంకల్పంతో వచ్చాడండి యాకోబు. ఎప్పుడు ఉండే వాతావరణమే కదా. అమ్మాయి లేయా, రాహేలు, నన్ను మీరు డిస్టర్బ్ చేయమాకండి, నాకు కొంచెము మార్పు కలగాలి అని తన భార్యలతో నన్ను డిస్టర్బ్ చేయకండి, ఈరోజు నేను కొంచెం బిజీగా ఉంటాను అని నేను కొంచెం అట్లా ఎబ్బోకు రేవు దగ్గరికి వెళ్ళి కొద్దిగా ప్రార్థన చేసుకొని వస్తా, నన్ను డిస్టర్బ్ చేయమాకండి అని పిల్లరా ఎబ్బోకు రేవు దగ్గరికి వెళ్తున్నాడు. నా ప్రభువుతో కొంచెం గడిపి వస్తాను. చాలా సంవత్సరాలైంది, చాలా రోజులైంది. నా శ్రమ దినమందు నాకు ఉత్తరం ఇచ్చిన నా దేవుని దగ్గరికి వెళుతున్నాను. నేను నన్ను డిస్టర్బ్ చేయమాకండి. 20 సంవత్సరాలు చాలా కోల్పోయాను.
యాకోబు అక్కడే మిగిలి ఉండెను అని రాయబడుతుంది అక్కడ. ఎప్పుడు కుటుంబంతోనే ఉండేవాడు అండి. ఎప్పుడు కుటుంబము, పిల్లలు, పనులు అని బిజీగా తిరిగేవాడు యాకోబు. కానీ తన జీవితము పడవలాగా పడుతూ లెగుస్తూ ఉన్న సంగతిని గ్రహించిన యాకోబు ఓ తీర్మానానికి వచ్చాడు. 20 సంవత్సరాలు ఈ కుటుంబ ముసుగులో, పిల్లల ముసుగులో నీతో ప్రార్థన చేయక నీతో గడిపే సమయాన్ని పోగొట్టుకున్నాను నేను అని ఆ రోజు తీర్మానానికి వచ్చాడు. చదువుతారా? చదవండి. 32:24 రాసుకోవాలి. యాకోబు ఒక్కడే మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగుటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడట వలన యాకోబు తొడగుడు వలసెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే. అక్కడ ఆగిపోండి. ఈ పదాన్ని ఒకటి చూసుకొని ఆశీర్వాదం ఆయన్ని స్తుతించడం పక్కన పెట్టండి. ఆశీర్వాదం. మంచం మీద నుంచి లెగుస్తామా? ఉదయాన్నే బాగానే ప్రార్థన చేస్తాం. మంచం మీద నుంచి లేచిన తర్వాత స్తుతి ఉండదు. ప్రభువా నన్ను దీవించండి, నా భార్యను దీవించండి, నా పిల్లల్ని దీవించండి, ఉద్యోగాన్ని ఇవ్వండి, వ్యాపారం దీవించండి. ఎంతసేపటికి ఆశీర్వాదమేనా? మార్చుకోండి కొంచెం ప్రార్థన. ఏ సమయంలో ఏ ప్రార్థన చేయాలో ఆ ప్రార్థన చేయాలి. మరుసటి దినమును నాకు దయచేసావు. గత రోజంతా నన్ను కాచి కాపాడావు. మరుసటి సూర్యోదయం చూచుటకు కృప చూపావు. అందును బట్టి నీకు స్తోత్రం. ఈ రాత్రి ఎందరో చనిపోయేవారు, కాలగర్భంలో కలిసిపోతున్నారు. విశేషమైన కృపనిచ్చి నన్ను బ్రతికించుకున్నావు. అందును బట్టి స్తోత్రం. ఎందరో నశించి నరకానికి వెళుతూ ఉంటే నన్ను నీ దివ్యమైన రక్షణను కలుగ చేసి ఏర్పాటు చేసుకున్నావు. అందును బట్టి స్తోత్రం. ఎంతసేపటికి ఆశీర్వాదం. పద్దాలు అడుగుతున్నారనే కొన్నిసార్లు చేయకుండా మానుకుంటాడు ఆయన. విసుగు పుట్టించకూడదు కదా. యాకోబు ఒక్కడే యబ్బోకు దగ్గర ఉన్నాడు. యబ్బోకు రేవు దగ్గరికి యాకోబు ఒక్కడే మిగిలి యేసయ్యా అని చేతులెత్తి ప్రార్థన చేయటం ప్రారంభిస్తాడండి. 2 చేతులకు 2 పాదాలు దొరుకుతాయి. ఇట్లా చేతులెత్తి ప్రార్థిస్తున్నప్పుడు 2 చేతులకు 2 పాదాలు, దేవుని 2 పాదాలు దొరుకుతాయి. పిల్లరా, తలగడగా ఒక రాయిని పెట్టుకొని పైనుండి భూమికి వేయబడిన నిచ్చెనను, దాని మీద ఎక్కుతూ దిగుతున్న దేవదూతలను చూస్తాడు. ఈ దేవతలు ఎక్కుతూ దిగుతూ ఎక్కిపోయి ఆ సింహాసనం మీద కూర్చున్న ప్రభువైన యేసుక్రీస్తుకు నమస్కారము చేస్తూ మ్రొక్కి వెళుతూ ఉన్న దృశ్యాన్ని చూస్తాడండి. ఆ దర్శనమును చూశాడు. కానీ ప్రత్యక్షంగా యాకోబు దగ్గరకు దేవుడు దిగి రావటం, అతని చేతులు దేవుని పాదాలు పట్టుకోవటం కూడా చూడగలిగాడు. ఎక్కుతూ దిగుతూ ఉన్న దర్శనం చూశాడు. ప్రత్యక్షంగా దేవుని దగ్గరికి వెళ్ళి, ప్రభువా 20 సంవత్సరాలైంది నీతో గడిపి, 20 సంవత్సరాల నుంచి నీ దగ్గరికి రాలేకపోయాను అని రాత్రంతా పెరుగులాడుతూ ఉంటే ప్రత్యక్షంగా దేవుడే దిగి వస్తాడు యాకోబు దగ్గరికి.
అతని చేతులు దేవుని పాదాలను పట్టుకోవడం కూడా చూడగలిగాడు. ఒక యొప్తా ప్రార్థన చేస్తాడు, ఆనాడు నా వాళ్ళు నీవు వేశ్య కుమారుడివిరా అని గొడవ పెట్టుకొని నన్ను వెలివేశారు ప్రభువా. అన్నదమ్ముల మధ్యలో గొడవలు ఎందుకని, నా పాటికి నేను వచ్చి ఇక్కడ బ్రతుకుతున్నాను. ఇప్పుడు శత్రువులేమో మా దేశం మీదకు వచ్చి మా వాళ్ళ మీద పడి వాళ్ళని చంపుతున్నారు, వాళ్ళ మీద ఏలుబడి చేస్తున్నారు. మా వాళ్ళకేమో వారిని ఓడించడం చేత కావటం లేదు. మరలా నన్ను పిలుస్తున్నారు రమ్మని. ఆ రోజు నిన్ను వదులుకొని పెద్ద తప్పు చేశాము. నీ విలువ నీ బలము తెలియక నిన్ను వెళ్ళగొట్టాము. ఇప్పుడు మరలా నీవు వస్తే నిన్ను అధిపతిగా చేసుకుంటామని మా వాళ్ళు పిలుస్తున్నారు ప్రభువా, వెళ్ళమంటావా? నేను ఇక్కడికి వచ్చాను, పెళ్లి చేసుకున్నాను, పిల్లల్ని కన్నాను, నా కుటుంబం నా పిల్లలు మేమందరం బాగానే ఉన్నాం. ఏం చేయమంటావు? పిల్లరా, ఏదో అధిపతిగా చేస్తారని కాదు నేను వెళ్ళటం, ఏదో అధిపతిగా నాకేదో అధికారం ఇస్తారని కాదు నేను అడుగుతుంది. అసలు నేను వెళ్ళటం నీకు ఇష్టమేనా? నేను వెళ్ళేది మంచికేనా? దేవా కొద్దిగా చెప్పయ్యా అని ప్రభుతో మాట్లాడడం ప్రారంభించాడండి. నా సంగతి, నా కుటుంబము, నా పిల్లల పరిస్థితి ఇది నీకు తెలియదంటే ఏం లేదు. నా పిల్లల పరిస్థితి ఇది, నా సంగతి ఇది, నా కుటుంబ పరిస్థితి ఇది. ఏం చేయమంటావు? వెళ్ళమంటావా? ఏనాడైనా మీరు అడిగారా? అడిగామా? యొప్తా మొత్తం వ్యక్తపరుచుకున్నాడు. అంటాడు, నన్ను వెళ్ళమంటారా, ఆగిపోమంటారా, ఉండమంటారా? వాక్యం అంటది, తన సంగతి అంతటిని దేవునికి వినిపించెను. యొప్తా తన సంగతి అంతటిని దేవునికి వినిపించాడు. మనం ప్రార్థన చేసేటప్పుడు కొన్నిసార్లు విడమరిచి ప్రార్థించాలి. నీ పరిస్థితి అంతా చెప్పుకోవాలి. అప్పుడు విరిగి నలిగిన హృదయం వస్తుందండి. నా కుటుంబాన్ని వదులుకున్నా ప్రభువా, నా పుట్టిన గడ్డను వదులుకున్నా, నా ప్రాంతాన్ని వదులుకున్నా, బంధువులను సమస్తను వదులుకొని నీ పరిచర్య నిమిత్తం వచ్చిన నన్ను ఏం చేయమంటావు? ఎంత విరిగి నలిగిన జీవితాన్ని ఇస్తుందంటే ఓ యొప్తా వలె ప్రార్థన చేయాలి. చాలా సంవత్సరాల తర్వాత నీవు పుట్టిన గడ్డకు వెళ్తున్నావా? దేవుడి ప్రాంతాన్ని వదిలిపెట్టి వెళ్ళు అన్నాడా? తిరిగి ఆ ప్రాంతానికి వెళ్ళే పిలుపు నీకేమైనా వచ్చిందా? వచ్చినప్పుడు నువ్వు అడగాలి, వెళ్ళమంటావా, ఆగిపోమంటావా? నువ్వు చేసే ప్రయాణమును బట్టి ప్రభువుని అడగాలి, ఈ ప్రయాణంలో నాకు మంచి జరుగుతుందా? ఈ ప్రయాణంలో నన్ను అంతం చేయాలని శత్రువుమైన పన్నాంగం పన్నుతున్నాడా అని ఆలోచన చేసి ప్రార్థన చేయాలండి. ప్రయాణాల కొరకు ప్రార్థన చేసుకోవాలి. నాకేమైనా అపాయం జరగబోతుందా అని అడగాలి. యొప్తా వెళ్ళమంటావా ప్రభువా, ఉండిపోమంటావా అని తనకు కలిగిన సంగతి స్థితి అంతటిని ప్రభువుకు వివరించుకున్నాడు. వాక్యం అంటుంది, మీ పెదవుల నుండి వచ్చే ప్రతి మాటకు దేవుడు జవాబు దయచేయబోతున్నాడు. దయచేయాలి అంటే నీకు కలిగిన స్థితి అంతటిని దేవునికి వ్యక్తపరచాలి. నీ మూయబడిన గర్భం తెరుస్తాడు. నా పిల్లలు కూడా యొప్తా వలె ఉండాలి అని నువ్వు విశ్వసిస్తే ఆయన ఆ విధముగా నేను దీవించుటకు సిద్ధపడుతున్నాడు. సంగమా, విసుకక ప్రార్థన చేయటం
దేవునితో గడిపే అనుభవంలోకి నువ్వు రావాలి. యాకోబు అంటాడు, మా మామ ఒక ప్రక్క వెంటాడుతుంటే మరో ప్రక్క మా అన్న వెంటాడుతున్నాడు. మా అన్న ఏశావు 400 మందిని తీసుకొని నన్ను చంపడానికి పోతున్నాడు. ప్రభువా, నీవు నన్ను దీవించేంత వరకు నీ పాదాలు విడిచిపెట్టను. నేను భయంకరమైన పరిస్థితిలో ఉన్నాను దేవా అని ప్రభు సన్నిధిలో ప్రార్థించాడు. నేను ఇరుకున పడ్డాను. ముందుకు ఎలా సాగాలో, వెనకకు ఎలా తగ్గాలో అర్థం కాని పరిస్థితిలో నేను ఉన్నాను. ఏం చేయాలో నాతో మాట్లాడమని యాకోబు రాత్రంతా ప్రభుతో మాట్లాడాడు. సంఘాన్ని కదిలించేది అవసరాలను, ప్రతికూలతను, పరిస్థితులను, అనుమానాలను అనుకూలముగా మార్చేది ఇంకో విధమైన ప్రార్థన మన జీవితంలో ఉండాలి. నువ్వు కదిలింపబడాలన్నా, నీవు దీవింపబడాలన్నా, ఆశీర్వదింపబడాలన్నా ఈ వ్యక్తిగత ప్రార్థనతో పాటు ఇంకో ప్రార్థన ఉంది. దాన్ని కూడా కొద్దిగా వివరించుకొని వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదటిది ఏ ప్రార్థన? పర్సనల్ లైఫ్, వ్యక్తిగత ప్రార్థన ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన లేకపోతే నీ జీవితం, నీలో చీకటి ఆవరించుటకు అవకాశం ఉంటుంది. రెండో మాట, మత్తయి సువార్త 18వ అధ్యాయం 19వ వాక్యం. దీని గురించి ప్రభు స్వయముగా చెప్పారు. ఆ రోజు పరిస్థితులను బట్టి 2 లేక 3 అన్నాడు. చదవండి, మత్తయి సువార్త 18:19. మరియు మీలో 2 తాము వేడుకొను దేన్ని గుర్చైనను భూమి మీద ఏకీభవించిన ఎడల అది పరలోకమందున నా తండ్రి వలన వారికి చాలు. ఎక్కడ 2-3 కూడి ప్రార్థన చేస్తే అక్కడ నేను ఉంటా అన్నాడు. నేను మేలు చేస్తాను. ఆ సందర్భమును బట్టి 2-3 అన్నాడు, కానీ మనం అందరం కలిసి ప్రార్థన చేసిన మేలు చేస్తాడు. ఇది ఏకీభవించి చేసే ప్రార్థన. సంఘముతో, కుటుంబముతో, సమాజముతో ఏకీభవించి చేసే ప్రార్థన. భార్యాభర్తలు, పిల్లలు అంటే వారందరూ కలిసి చేసే, ఏకీభవించి చేసే ప్రార్థన. ఇటు వ్యక్తిగత ప్రార్థన ఉండాలి, అటు ఏకీభవించి చేసే ప్రార్థన ఉండాలి. ఏ విషయము లోనైనా, ఏ విషయం గురించి అయినా ఏకీభవించి ప్రార్థన చేస్తే అది పరలోకపు తండ్రి వలన మనకు అనుగ్రహించబడుతుంది. పిల్లరా, అసాధ్యమైన కార్యాలన్నీ ఏకీభవించి చేసే ప్రార్థనలో సుసాధ్యమవుతాయి, నెరవేర్చబడతాయి. ఒంటరిగా ఎంత ప్రార్థన చేస్తున్నా సంఘస్థులతో కలిసి ప్రార్థనలో ఏకీభవించే ప్రార్థన మనసు నీకు ఉండాలి. వ్యక్తిగత లైఫ్ ఉంటుంది. వ్యక్తిగత లైఫ్ నీకు ఎంత ఉన్నా సంఘముతో కలిసి, సంఘస్థులతో కలిసి చేసే ఓ మంచి ప్రార్థన జీవితం నీకు కూడా ఉండాలి. ఇది లేకపోతే పట్టు దొరకదు. నీకు పట్టు దొరకాలంటే నీకు బలగం ఉండాలి, బలం ఉండాలి, సంఘం తోడై ఉండాలి, సంఘస్థులు తోడై ఉండాలి. నువ్వు వ్యక్తిగతంగా ఎంత ప్రార్థన చేసినా అదొక ఎత్తు అయితే, నువ్వు బలహీనతల్లో, నువ్వు సాతానుగాడి చిక్కుల్లో చిక్కబడి ఉన్నప్పుడు విడిపింపబడాలంటే నీ వ్యక్తిగత ప్రార్థనతో పాటు ఏకీభవించి, సంఘముతో ఏకీభవించి చేసే ప్రార్థన కూడా ఉండాలి. కొన్ని సాహస కార్యాలు జరగాలి అంటే సంఘముతో ఏకీభవించి ప్రార్థించాలి. సంఘముతో ఏకీభవించి ప్రార్థించే మనస్సు కూడా ఉండాలి. ఆ మనస్సు నువ్వు లేకపోతే నువ్వు సాహస కార్యాలు చూడలేవు, పూనుకోలేవు. మన చేతికి, మనస్సుకు, నోరుకు ఇంకో చేయి, ఇంకో మనస్సు, ఇంకో నోరు కలవాలి. ఈ చేతికి బలం రావాలంటే ఈ చేయి కలవాలి. నువ్వు ఏకీభవించి చేసే ప్రార్థనలో నీ వ్యక్తిగత జీవితంలో ఒక నోరు కలవాలి, ఒక మనస్సు కలగాలి, ఒక చేయి కలగాలి, ఒక భుజం తట్టాలి.
మరొకరు నీకు సపోర్టింగ్గా ఉండాలి. ఇది ఏకీభవించే చేసే ప్రార్థన. దానియేలే ఆ మాట అంటాడు 2వ అధ్యాయం 17లో. 6వ అధ్యాయంలోనేమో వ్యక్తిగత ప్రార్థన అయితే ఇక్కడ ఏకీభవించి చేసే ప్రార్థన. పిల్లరా, దానియేలు రాజు దగ్గరకు వస్తాడు. రాజు దగ్గరకు వచ్చి రాజుకు ఒక కల వస్తుంది. ఆ కల భావాన్ని నేను చెప్తానని ఒప్పుకుంటాడు. ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా చెప్పాలి కదా. ఒప్పుకొని తిరిగి సరాసరి స్నేహితుల దగ్గరికి వెళ్తాడు. షడ్రక్, మెషక్, అబేద్నెగోల దగ్గరికి. మన దగ్గరికి వెళ్ళి చెప్తాడు, రే సహోదరులారా, నేను రాజు దగ్గరికి వెళ్ళి ఈ కలభావం నేను చెప్తానని ధైర్యముగా సవాల్ చేసి వచ్చా. కనుక మీరు కూడా నాతో సహకరించాలి. ఏకీభవించి ప్రార్థన చేయాలి. నాకు మీ అవసరం కావాలి, నాకు మీ సహాయం కావాలి. నేను ఒక్కడే చేయటం కాదు, మీరు కూడా నాతో ఏకీభవించి ప్రార్థన చేస్తే పని సులువు అవుతుంది నాకు అని తన స్నేహితులను కూర్చోబెట్టుకొని ప్రార్థనలో గడిపాడండి దానియేలు. చాలా మంది వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటారు, కానీ ఏకీభవించి మాత్రం ప్రార్థన చేసుకోవడానికి మనసు రాదు. చాలా మంది వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటారు, కానీ కుటుంబ సభ్యులతో కూర్చొని కుటుంబ ప్రార్థనలో కూర్చోవడానికి మనసు రాదు. అపోస్తల కార్యం 16వ అధ్యాయం 24వ వాక్యములో మధ్యరాత్రి పౌలు, శీల ఇద్దరు కలిసి రాత్రంతా ప్రార్థించారు. ఇద్దరు ఏకీభవించి ప్రార్థన చేస్తే చెరసాల పునాదులు సైతం కదిలాయి. ఆ దాహము, ఆకలి, తపన అనేది నీకు ఉండాలి. వ్యక్తిగత ప్రార్థన పౌలుకుంది, శీలాకుంది. కానీ వీళ్ళిద్దరి మనసులు కలిసి ఒకే తాటి మీద నడిచి చేసే ప్రార్థన, ఏకీభవించి చేసే ప్రార్థన ఉండాలి. చదువుతారా? అపోస్తల కార్యం 16:24. అతడు అట్టి ఆజ్ఞను పొంది వారిని లోపలికి చెరసాల్లోనికి త్రోసి వారిని కాళ్లకు బోండ వేసి బిగించెను. అయితే మధ్యరాత్రి పౌలును శిలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచూ నుండిరి. ఖైదులు వినుచుండిరి. అప్పుడు అకస్మాత్తుగా మహాభూకంపం కలిగెను. చెరసాల పునాదులు అదిరెను. వెంటనే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే, వాళ్ళు పాటలు పాడుతుంటే ఖైదులు వింటున్నారు. ఒక్క దెబ్బకి చెరసాల పునాదులు కంపింపకపోయాయి, చెదిరిపోయాయి. పిల్లరా, మోకరించే సమయానికి మోకరించకపోతే, మోకరించే సమయానికి మోకరించలేకపోయాను అనే బాధ తట్టాలి. ప్రార్థన చేసే సమయానికి ఆ రోజు నువ్వు ప్రార్థన చేయలేకపోతే, అయ్యో ప్రార్థించే సమయం నేను దాటిపోయాను, ప్రార్థన చేయలేకపోయానన్న బాధ ఉండాలి. మోకరించే సమయానికి నీవు సరైన క్రమంలో మోకరించకపోతే నీ మొర దేవునికి చేరదు. అపోస్తల కార్యం 12:5లో పేతురు చెరసాలలో ఉంటే సంఘమంతా ఏకీభవించి ప్రార్థన చేస్తే వెంటనే చెరసాల పునాదులు. పిల్లరా, పేతురు చెరసాలలో ఉంటే సంఘమంతా అత్యాసక్తితో ప్రార్థిస్తున్నారు. చదువుతారా? అపోస్తల కార్యం 12:5. పేతురు చెరసాల్లో ఉంచబడెను. సంఘం అయితే అతని కొరకు ఆసక్తితో దేవునికి అత్యాసక్తితో ప్రార్థిస్తున్నారు. హేరోదు అతన్ని వెలుపలికి తీసుకొని రావాలనని ఉండగా ఆ రాత్రి పేతురు 2 సంకెళ్లతో బంధింపబడి 2 సైనికుల మధ్య నిద్రించుచుండెను. మీరు గమనించారా? 5వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఏమో క్రియ. 7వ వచనం దగ్గరకు వచ్చేసరికి ఏం జరిగింది? 5వ వచనంలోనేమో ప్రార్థించారు. మీరు 7వ వచనం చదువుకోండి. 7వ వచనం దగ్గరకు వచ్చేసరికి చేయబడిన ప్రార్థనకు సమాధానం వచ్చేసింది. 7వ వచనం చదువు.
ఇదిగో ప్రభుదూత అతని దగ్గర నిలిచెను. అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించింది. దూత 5వ వచనములో ప్రార్థన జరిగితే 7వ వచనం దగ్గరికి వచ్చేసరికి అతని దగ్గరికి దూత వచ్చి ప్రకాశించింది, వెలుగునిచ్చింది, ప్రత్యక్షమైంది. ఏకీభవించి ప్రార్థించుచుండగా పేతురు మీద వెలుగు ప్రకాశించింది. ఏకీభవించి ప్రార్థన చేస్తున్నప్పుడు దానిని పొంది ఉన్నామని నమ్మాలి. అప్పుడే అది దొరుకుతుంది. ఇప్పుడు ఒక అంశం గురించి ప్రార్థన చేస్తున్నాం, అది పొందాము, ఆ అంశం నెరవేర్చబడింది అని నమ్మాలి. నమ్మినప్పుడే అది నెరవేర్చబడుతుంది. నమ్మకం లేనప్పుడు నెరవేర్చబడ. నిత్యము విసుగగా ప్రార్థన చేయాలి. చైన్ ప్రేయర్ ఉండాలి. గొలుసు, ఆ చైన్ అనేది ఒకదానికొకటి ముడివేయబడినట్లు నీ ప్రార్థన జీవితం కూడా పెనివేయబడి ఉండాలి. ప్రార్థనలో బ్రేక్ ఉండకూడదు, బ్రేక్ రాకూడదు. అందుకే లూకా 18:1 అంటాడు, వారు విసుగక ప్రార్థన చేశారు. పిల్లరా, ప్రత్యక్ష గుడారములో ప్రవేశించేటప్పుడు యాజకుడు మొదట ధూపవేదిక దగ్గరికి వెళ్తాడు. తర్వాత లోపలికి వెళ్ళి బలిపీఠము దగ్గరికి వెళ్ళి నిప్పులను తీసుకొని ధూపవేదిక మీద పెట్టాలి. మందసము మీద నిప్పులు ఉన్నప్పుడు మండుతూనే ఉండాలి, అవి ఆరిపోకూడదు. మందసం మీద నిప్పులుంటే అవి మండుతూనే ఉండాలి, అవి ఆరిపోకూడదు. అగ్ని ఎప్పుడు మండుతూనే ఉండాలి. ఆ నిప్పులు ధూపవేదిక దగ్గరకు తెచ్చి ధూపవేదిక మీద వేస్తే ఏమొస్తుంది? పొగలొస్తాయి. ఎప్పుడు దైవజనుడు ధూపవేదిక దగ్గరకు నిలబడి ప్రార్థన చేస్తూ ఉంటాడు. ఆ యాజకునికి ప్రక్కన దీపవృక్షము, గంగాళము, రొట్టెల బల్ల అన్ని దగ్గరలోనే ఉంటాయి. అయినా వాటి దగ్గరికి వెళ్ళడు. వాటి దగ్గరికి వెళ్ళాలన్న ఆశ కూడా రాదు, ఆలోచన కూడా రాదు. అతడు ప్రార్థనలో ఉన్నప్పుడు ధూపవృక్షం దగ్గరికి వెళ్దామా, గంగాళం దగ్గరికి వెళ్దామా, రొట్టెల బల్ల దగ్గరికి వెళ్దామా, ఇంకో దాని దగ్గరికి వెళ్దామన్న ఆలోచన రాదు. నువ్వు నిత్యము ప్రార్థనలో ఉండేటప్పుడు, ప్రార్థన చేసేటప్పుడు వంటగదిలో కూర మండుతుంది, మాడిపోతుంది, తలుపు ఎవరో కొట్టారు, ఇదెవరో కొట్టారు, ఫోన్ వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఇంకోటి అని నీ ఆలోచనలు ప్రక్కదారి పట్టకూడదు. యాజకుడికి ఒకే మనసు, ఒకే ఆలోచన. ప్రార్థనలో దేవునితో పోరాడాలి అని ఏ విధంగా ఉంటుందో నీకు కూడా అదే ఆలోచన ఉండాలి. ఆయన గాని వెళితే ఆయన అంగీలకు ఉన్న గంటలు మ్రోగుతాయి. ఆయన అక్కడి నుంచి లేచి గంగాళం దగ్గరికి, రొట్టెల బల్ల దగ్గరికి వెళితే ఆయన అంగీలకు ఉంటది గంటలు, ఆ గంటలు అంట మ్రోగుతాయి. అప్పుడు బయట ఉన్నవారు, చుట్టూ ఉన్నవారు ఆ గంటల శబ్దం విని యాజకుడు తిరుగుతున్నాడు అని గమనిస్తారంట. అతడు ఎక్కడ తిరుగుచున్నా ధూప కలశములో నుండి పొగ వస్తూనే ఉంటుంది. ఎక్కడకు వెళ్ళినా ప్రార్థనలోనే ఉంటాడు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఇంట్లోనే కాదు, ఎక్కడికి వెళ్ళినా ప్రార్థనలోనే ఉండాలి. మన మనసు ఆయన్ని స్తుతిస్తూనే ఉండాలి. పిల్లరా, మార్కెట్కి వెళ్ళినా, ఉద్యోగానికి వెళ్ళినా, ప్రయాణాల్లో ఉన్నా నీ మనస్సులో దేవుడు ప్రతినిత్యం స్తుతింపబడుతూనే ఉండాలి. ఇంట్లోనేమో భక్తి, బయటేమో రక్తిలాగా ఉండకూడదు. చాలా మంది నిత్యము ప్రార్థించే జీవితాన్ని కోల్పోతున్నారు. కారణం, ఏదైనా అడిగితే ఏమున్నా బిజీగా ఉంటున్నా, చాలా బిజీ షెడ్యూల్ పడిపోతుంది, బిజీగా తిరుగుతున్నానని సాకులు చెప్తున్నారండి. దేవుడు కానీ వ్యాపారాన్ని ఇవ్వకపోతే, ఉద్యోగాన్ని ఇవ్వకపోతే, జీవితాన్ని ఇవ్వకపోతే అంత బిజీ షెడ్యూల్ ఎక్కడి నుంచి వస్తుంది? నువ్వెంత బిజీ పర్సన్ అయినా ఆయనకి ఇవ్వవలసిన సమయం ఖచ్చితంగా ఆయనకి ఇచ్చి తీరాలి. ప్రార్థనకు విరామం రాకూడదు.
నీవు ఆఫీసులో ఉన్నా, ఇంటిలో ఉన్నా ప్రార్థనను మానకూడదు. మాటి మాటికి ప్రభు దగ్గరికి వెళ్ళి ఆ చక్కటి అనుభవంలోకి నీవు రావాలి. మాటి మాటికి వెళ్ళాలి. ఏ చిన్న అవసరమైనా ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా ఏం చేయమంటావు అని పలుమార్లు అడగాలి. అదే 18వ అధ్యాయం 6వ వచనం చదవండి. 6వ వచనం, నాకు నా ప్రతివాదికి తీర్పు తీర్చమని వాళ్ళు అంటారంట. అక్కడ 6, అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకొని నా వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతం చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొను. తర్వాత చదువుకోండి. ప్రార్థన అనేది ఊపిరిలాగా, దాహములాగా మారాలి. ప్రార్థన ఒక ఊపిరిలాగా దాహంగా మారినప్పుడే బ్రతుకు కట్టబడుతుంది. నాకు నా ప్రతివాదికి తీర్పు తీర్చాలి. నీవు ఏ పని చేస్తున్నా నోరు మాత్రము దేవుణ్ణి స్తుతిస్తూనే ఉండాలి. కొర్నేలి అనేవాడు ఒక మిలిటరీ ఆఫీసర్. అంతటి మిలిటరీ ఆఫీసర్ అయి ఉండి కూడా అతడు ఒక శతాధిపతి మరియు భక్తిపరుడు, మంచి ప్రార్థనా పరుడని అపోస్తుల కార్యం 10 నుండి 5 వరకు 1 నుండి 5 వరకు రాయబడింది. పిల్లరా, అతడు ఎంత బిజీ అయినప్పటికీ మధ్యాహ్నం 3 గంటలకు దేవుని సమయం దేవునికి ఇచ్చేసేవాడండి. ప్రార్థన చేసేవాడు. ఒక్కడు కాదు, కుటుంబముతో ఒకరోజు కాదు, నిత్యము ప్రార్థన చేస్తున్నాడు. ఒక శతాధిపతి అయినా కొర్నేలి, ఓ భక్తిపరుడైన కొర్నేలి. మరి నీ ప్రార్థన ఏ విధంగా ఉంది? ఒకటి, వ్యక్తిగత పర్సనల్ లైఫ్ ఉండాలి, వ్యక్తిగత ప్రార్థన. రెండవది, సంఘముతో ఏకీభవించి చేసే ప్రార్థన, ఈ ఉపవాస ప్రార్థన లాగా. మూడవది, విసుగగా నిత్యము ప్రార్థించే ప్రార్థనా జీవితాన్ని కలిగి చైన్ లైఫ్ ఉండాలి. ఈ 3 ప్రార్థనా జీవితాలు నా ప్రభు మీ వినికిడిలో ఈ ఉపవాస ప్రార్థనలో స్థిరపరచునుగాక. మోకరించండి, ప్రార్థించండి. ప్రేమాస్వరూపి దయగల మా తండ్రి, పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు. ఈ దినము అయా ప్రార్థన అంశాలను బట్టి మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి స్తోత్రాలు. దీవించండి, ఆశీర్వదించి బలపరచు. మీరు స్తుతింపబడాలి, మీరు హెచ్చింపబడాలి, మేము తగ్గింపబడాలి. మాకు వ్యక్తిగత ప్రార్థన జీవితాన్ని ఇవ్వండి. మా సంఘముతో, కుటుంబముతో, సమాజముతో కూడి ఏకీభవించి ప్రార్థించే జీవితాన్ని ఇవ్వండి. ఒకరోజు ప్రార్థించి 10 రోజులు రెస్ట్ తీసుకునే బ్రతుకు మాకొద్దు. నిత్యము విసుగగా ప్రార్థించే అటు ప్రార్థన జీవితాన్ని మాకు మీరు అమర్చమని ప్రార్థన చేస్తాం. ప్రార్థనలో పాలుపొందులు పొందిన ప్రతి బిడ్డను దీవించి, ఈ ఉపవాస ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడారు. మీరే మహిమ పొందండి. శుక్రవారపు దినము శుద్ధీకరించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఉపవసించి ప్రార్థించుటకు కృప చూపారు. అందుని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని శ్వాస ఎల్లప్పుడు సంఘానికి సకల కోటి పరిశుద్ధులకు ప్రభాత్మతోడే నడిపించును గాక. ఆమేన్. అందరికీ ప్రభు నామమున హృదయపూర్వక వందనాలు తెలియజేయుచున్నాను. ప్రచితమైన మరలా కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడై ఉండును గాక. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. బ్రదర్ బి అభిషేక్ నాయకు, నాగేశ్వరం తండా, మాచవరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.